జై శ్రీరామ్. ఓట్ చోరీ విషయం కర్ణాటక నుంచి బీహార్‌కి వెళ్ళిపోయింది. ఎందుకంటే బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కాబట్టి ప్రతిపక్ష లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అక్కడ ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కదా! అయిపోయింది. చేస్తున్నారు. ఓకే. సంతోషమే చేయండి. నాకు కూడా రాహుల్ గాంధీ గారు ఈ ఉద్యమం చేయడం అనేది నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే దాని తీరుతెన్నులు వేరున్నాయి. దాని యొక్క లాభాపేక్ష వేరే ఉంది. కానీ వాస్తవంగా ఇది చాలా మించి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఆహ్, పక్కదారి పట్టిస్తున్నారు. అసలు విషయం నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు గానీ నిజంగా ఇది మంచి ఉద్యమం. ఎందుకు మంచి ఉద్యమం అంటే ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండడం అనేది కరెక్ట్. అది ఎక్కడైనా పర్లేదు. భారతదేశంలో ఎక్కడైనా ఉండని. కానీ ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. 2 ఓట్లు ఉండకూడదు. 2 ఓట్లు ఉంటే అది నేరం. ఉంచుకోవడం కూడా నేరమే కావాలి. ఉండడం నేరం కాదు. ఉంచుకోవడం కూడా నేరమే. ఒక వ్యక్తికి హైదరాబాద్‌లో ఉండి మళ్ళీ అదే వ్యక్తికి బెంగుళూరులో ఉండడం కాదు. ఒకే చోట ఓటు ఉండాలి. ఒక వ్యక్తి ఒకే ఓటు వేయాలి. 2 ఓట్లు వేసినట్టుగా గనుక రుజువైతే అతన్ని కఠినంగా శిక్షించే చట్టం రావాలి. ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే ఓట్లేమో కనిపిస్తాయి. కోట్లలా కనిపిస్తాయి. కానీ యాక్చువల్‌గా ఒక కాన్స్టిట్యుయెన్సీకి మనం వెళ్తే లేదా ఒక గ్రామం గనుక తీసుకుంటే ఒక వార్డును కూడా తీసుకున్నా కూడా ఆ ఓటర్ అక్కడ వాస్తవంగా ఓటర్లు 1000 మంది ఉంటే ఇంకొక 200 మంది, 300 మంది అక్కడ స్థానికంగా ఉండే నాయకులు ఇన్వాల్వ్ చేసినవి ఉంటాయి అందులో. అరే నీది నాది అని చెప్పని ఇట్లా 10 మంది 50 మంది జమ చేసుకునే ఉంటాయి. ఇది ఒక ఎన్నికల్లో జరుగుతున్న ఒక ప్రవాసనం, ఒక తంతులా మారింది. దీన్ని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు వాస్తవంగా. కానీ నిజంగా ఇది చాలా మంచి ఇష్యూయే. ఈ ఇష్యూను రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడం. ఎందుకు అని అంటున్నామంటే రాజకీయ స్వార్థమే అని ఎందుకు అంటున్నామంటే వాస్తవంగా అక్కడ పడ్డ ఓట్లన్నీ కూడా ఏవైతే ఓట్లు అంటున్నాడో అసలు అవి ఉన్నాయా లేదా తర్వాత విషయం అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అఫిడవిట్ అడిగినారు రూల్స్ ప్రకారం. వాళ్ళు ఇస్తారా ఇయ్యరా నన్ను అడుగుతావా అని చెప్పంటే అది ఎటో పోతుంది మళ్ళీ. అవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మనం ఒక సాధారణ పౌరునిగానే ఆలోచిద్దాం. టిఎన్ శేషన్ గారు రాకంటే ముందు ఎన్నికల కమిషన్ అనేది ఒక నామమాత్రమైన రబ్బర్ స్టాంప్ లాగా ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇది విమర్శ కూడా. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కు ఎప్పుడు గుర్తింపు వచ్చిందంటే టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాతే గుర్తింపు వచ్చింది. మొత్తం చీల్చి చెండాడు, కడిగేశాడు. మొత్తం ఎన్నికల ప్రక్షాళన చేసేసాడు. నిజమైన ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే అతడు ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటా, అతను నిజంగా దానికి న్యాయం చేశాడు. ఆ వృత్తికి తన స్థానానికి న్యాయం చేసిన వ్యక్తి అతను. అతని బాధ తట్టుకోలేక అతన్ని ఎలా అని చెప్పి తట్టుకోలేక పాపం అప్పుడు పివి నరసింహరావు ఇంకిద్దరిని తీసుకొచ్చి పెట్టిండు. అంటే తన శక్తిని తన బలాన్ని తక్కువ చేసేసిండు అన్నట్టు. ఒక్కరు పోయి ముగ్గురిని చేసిండు. అప్పుడు యాక్చువల్గా ఒక్కరే ఉండేవారు. తర్వాత ముగ్గురిని చేశారు. సరే నడిచింది. ఓకే. ఇంతవరకు మనము చెప్పడానికి లేదు. అదొక నడుస్తున్నది. ప్రవాసంలో నడుస్తున్నది. ఒక్క ఇంట్లో 200 ఓట్లున్నాయా, 300 ఓట్లున్నాయా, 500 ఓట్లున్నాయని కాదు. ఆ ఓట్లు పడ్డాయా లేదా, వేశారా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ వేశారనుకుందాం, ఒక్క చోట వేశారా 2 చోట్ల వేశారా అనేది ఇంపార్టెంట్. ఆ వ్యక్తి ఎక్కడైతే ఉన్నాడో, భారతీయుడు ఉన్నాడో ఓటర్ తీసుకొని కర్ణాటకలో కానీ, బీహార్లో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ అతను అక్కడే ఓటేశాడా, ఇంకో చోట ఓటేశాడా? ఇంత పకడ్బందీ వ్యవస్థ అసలు యాక్చువల్గా ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎంత పకడ్బందీగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ చేసే ప్రతి ఒక్క పని కూడా. ఎంత డిసిప్లిన్గా ఉంటుంది. అంత డిసిప్లిన్గా ఉన్నది. ఒక ఓటర్ ఉంటాడు, మామూలుగా ఒక ఓటరు 18 సంవత్సరాలు వచ్చినాయంటే అతను ఓటేస్తాడు కదా. 18 సంవత్సరాలు వచ్చినాయంటే అతను ఓటేస్తాడు. అతనికి ఓటు హక్కు వస్తుంది. గుర్తింపు అతను ఓటు హక్కు కోసం అప్లై చేసుకుంటాడు. ఇది అందరికి తెలిసింది. అందరం చేస్తున్నది. దీంట్లో పెద్ద ప్రత్యేకత లేదు. ఈ ఓటును పరిశీలిస్తారు ఎవరు, అంగన్వాడీలు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఇంకెవరన్నా కానీ, లేకపోతే స్థానికంగా ఉండే ఎలక్షన్ కమిషన్ అంటే ఎంఆర్ఓ కానీ లేదా ఆర్డీఓ కానీ వీళ్ళందరూ పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత దాన్ని ఓటర్ లిస్ట్ లో పెడతారు. పెట్టిన తర్వాత కూడా ఏమన్నా సవరణలు ఉన్నాయా అని చెప్పి చూస్తారు. ఏమన్నా సవరణలు ఉన్నాయా, ఉంటే చెప్పండి అని చెప్పని మళ్ళీ టైం ఇస్తారు. దీన్ని మళ్ళీ పొలిటికల్ పార్టీకి తీసుకొస్తారు. అంటే ఎన్నికల వివిధ రాజకీయ పార్టీలకు ఇస్తారు.
కదా, రాజకీయ పార్టీస్కి ఇస్తారు. రాజకీయ పార్టీస్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని చేసిన తర్వాత ఫైనల్ చేస్తారు. ఇది ఇది ఫైనల్ లిస్ట్ వస్తుంది, ఎన్నికల టైం వరకు ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఇంత పెద్ద తతంగం లోపల ఇది కేవలం ఓటు ముద్రించడానికి వచ్చేదే. ఓటు ముద్రించుడు అయిపోయిన తర్వాత ఎన్నికల విషయం లోపల ఇక్కడ కూడా ఎన్ని జాగ్రత్తలు, ఎన్నికల విషయం లోపల ఎన్ని జాగ్రత్తలు. పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్ ఉంటాడా? పోలింగ్ ఏజెంట్ను దాటి ఒక వ్యక్తి ఎలా ఓటేయగలుగుతాడు? అంటే పోలింగ్ ఏజెంట్ను దాటి వెళ్ళడం అంటే ఏదో ఒక పార్టీ కానీ, లేదా ఏదో ఒక అభ్యర్థి కానీ, లేదా ఏదో ఒక వ్యక్తి కానీ ఆ పోలింగ్ బూత్ లో ఉన్న అందరినీ మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి కదా. వీళ్ళందరినీ కూడా ఒక 5 4 ఉంటే ఈ 4 కూడా ఆ వ్యక్తి మేనేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటేనే ఒక వ్యక్తి దొంగోటు వేయగలుగుతాడు, లేదా దౌర్జన్యంగా వేయగలుగుతాడు. ఇప్పుడైతే దౌర్జన్యంగా వేస్తున్నట్టు ఎక్కడ లేదు. ఎందుకంటే ఇంత ప్రచారం జరుగుతున్న క్రమంలో కూడా దౌర్జన్యంగా వేసే క్రమాలు లేవు. సరే, ఎక్కడ ఒక చోట జరిగింది అని అనుకుందాం, అంటే జరిగినట్టుగా లేదు, సరే దౌర్జన్యంగానే ఏదో జరిగిందని అనుకున్నా కూడా అది ఎక్కడ ఒక చోట చేస్తే మళ్ళీ రీపోలింగ్ ఛాన్స్ ఉంది, తెల్లారి మర్నాడు రీపోలింగ్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ పోలింగ్ ఏజెంట్ ఏ పార్టీకి ఆ పార్టీయే కదా. ఇక్కడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిని, కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ అభ్యర్థులు, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీఆర్ఎస్ ను ఇట్లా తీసుకోరు కదా. వాళ్ళ సొంతంగా వాళ్ళ పార్టీ నమ్మకమైన వ్యక్తినే బూత్ లెవెల్ లోపల సెట్ చేసుకొని ఆ బూత్ కు అతన్ని ఏజెంట్ గా పంపిస్తారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఒక వ్యక్తి దొంగోటు వేశాడు, మనకి 200 ఓట్లు, ఒక అభ్యర్థి ఉన్న ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతని లెక్క ఆ క్యాండిడేట్ తోటి మనకు సంబంధం లేదు. ఒక ఓటర్ ఉన్నాడు, ఆ ఓటర్ కు 10 చోట్ల ఓటు ఉంటే ఆ 10 చోట్ల ఓటేయగలుగుతారా? సరే, ఏలుకు ఏదో ఇంకు పెడితే దాన్ని ఏదో పెట్టి తీసేస్తున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. కానీ ఈ ఓటరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఓటేశాడు, ఒక ఓటరు హైదరాబాద్లో ఓటేశాడు, అతనికి రంగారెడ్డిలో ఒక ఓటు ఉంది అనుకుందాం, రంగారెడ్డి డిస్టిక్ లో ఇంకొక చోట ఓటు ఉంది. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చినాడు, సరే ఓకే వచ్చిండు. కానీ ఇక్కడ ఉన్న ఈ ఏజెంట్ గుర్తుపడతారు కదా, ఇది మా వార్డు వ్యక్తి కాదు, ఇతనికి ఎట్లా ఓటు ఉంది ఇతను కాదు అని అంటాడు కదా. పోనీ ఒక్క పార్టీ వాడు అనకపోయినా ఇంకో పార్టీ వాడు ఆబ్జెక్షన్ చేస్తారు కదా, అప్పుడు ఛాలెంజ్ ఓటు అవుతుంది కదా, అప్పుడు ఇబ్బంది కదా. వీళ్ళు ఇంత కష్టపడి చేసిందంతా కూడా అంత పోయి మట్టిలో పోసిన అన్న బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా. మరి ఇంత జరగంగా కూడా కేవలం ఎక్కడ పొరపాటు జరిగింది? వీళ్ళందరూ ఓట్లేశారు, ఆ ఓట్లేసిన వాళ్ళందరూ బీజేపీకే ఓటేశారు కాబట్టి వీళ్ళందరూ గెలిచారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకే ఓటేశారని చెప్పి చెప్పడానికి ప్రాథమికంగా ఉన్న ఆధారం ఏంటిది? ప్రాథమికంగా నీకు ఖచ్చితమైన ఆధారం కాదు, ప్రాథమికంగా ఆధారం ఏముంది? ఒకళ్ళు గెలిస్తే అక్కడ బీజేపీ ఉన్నట్టేనా? ఇది కొంచెం చిందర వందరగా ఉన్నది, బాగా చిందర వందర వ్యవస్థగా ఉన్నది. దీనికి తోడుగా ఓటు చోరీ అనేది చెప్పడం కాదు, కోన్ జూటా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జూటానా, లేకపోతే ఈ రాహుల్ గాంధీ జూటానా? కోన్ చోర్. కేంద్ర ప్రభుత్వం చోరా, అంటే కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ వాళ్ళు చోరా, లేదా ఎలక్షన్ కమిషన్ చోరా? వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న రగడ ఇది ఎక్కడ వస్తుంది అంటే గోబెల్స్ ప్రచారం లాగా అయిపోయింది. దీన్ని పట్టుకొని అంటే 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 ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కనుక నిన్న స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా ఇది ఎక్కడికో వెళ్ళిపోయేది. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రజాస్వామ్యం మీద ఓటర్కు నమ్మకం లేని పరిస్థితి వస్తున్నది. భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ ఎక్కడైనా ఓడిపోయినా కూడా అరే ఓటు చోరీ ఓగాయతో మా మార్గాయ అని చెప్పి చెప్పుకోవడానికి ఇది వనికి వస్తుంది తప్పితే ఇంకా ఎందుకు పనికిరాదు. తీసేసిన ఓటర్లు ఖచ్చితంగా వాళ్ళు భారతీయులు అవునా కాదా అని చెప్పి చూడండి. ఏ రకంగా భారతీయులు? కేవలం ఆధార్ కార్డు ఉంటే మటుకు భారతీయులు అంటే, పాన్ కార్డు ఉంటేనే ఆ భారతీయులు అంటే కాదు. వాళ్ళని ఒప్పుకునేది లేదు ఎట్టి పరిస్థితిలో కూడా. కంప్లీట్ గా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ చరిత్ర 1940 నుండి కూడా వాడు ఈ దేశంలో ఉన్నవాడైతేనే, వాళ్ళ పూర్వీకులు ఈ దేశంలో ఉన్నవాడైతేనే వానికి ఓటు హక్కు ఉండాలి. ఇదే నిర్ణయం. అంత మాత్రం వానికి ఆధార్ కార్డు ఉంది వానికి ఓటు ఇవ్వమంటే అది కాదు, అది పక్కా దాన్ని అబ్జెక్షన్ చేయడమే. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కేవలం ఎవరి ఓటు బ్యాంకును వాళ్ళు కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర పండుతున్నాయి అనేది ఒకటి వస్తున్నది. దీన్ని చాలా డీప్ గా ఆలోచించాల్సిన అవసరము, సున్నితంగా చూడాల్సిన అంశము. ప్రజలందరూ ఇక్కడో బీహార్లో జరిగింది కాబట్టి మాకేమనుకోవద్దు. దయచేసి తెలంగాణలో
ఆంధ్రాలో, తమిళనాడులో, కాశ్మీర్లో ఇది ఇది ఒక దేశ సమస్య. ఒక్క ఒక్క భారతీయునికి ఒక్కటే ఓటు అనేది మటుకు ఉండాల్సిందే. రాహుల్ గాంధీ గారు ఇంతవరకు పాస్, దీని తర్వాత ఫెయిల్. అవన్నీ దొంగ ఓట్లు పడ్డాయన్నీ కూడా బీజేపీకే పడ్డాయని చెప్పి చెప్పడం ఫెయిల్. ఈ మాటనే ఫెయిల్. ఎందుకంటే రుజువు చేయడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ సీక్రెట్ బ్యాలెటే కదా. ఆ సీక్రెట్ బ్యాలెట్లు ఎవరు ఎట్లా గుర్తుపడతారు కదా. ఇది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం కదా. ఏదైనా కూడా దీనివల్ల ప్రజల్లో చులకనవుతోంది మటుకు కాంగ్రెస్ పార్టీ. ఆ మాటల పద్ధతి కానీ, దాని వ్యవస్థను కానీ, ఉండేది పోగడగా దాన్ని పట్టుకొని పాకులాడడం కానీ చేస్తున్నారు. దీనికంటే మొత్తం ఓటర్లు ప్రక్షాళన చేయండి. ఒకే వ్యక్తికి ఒక్క ఓటు, లేకపోతే ఆ ఒక్క వ్యక్తి ఒక్క చోట కాకుండా ఇంకో చోట ఎక్కడ ఉన్నా కూడా ఆ ఓటర్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. చట్టపరంగా అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది, చట్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు అందరూ కలిసి కట్టుగా ఒకటి తీసుకురండి, పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురండి. అప్పుడు అందరూ హర్షిస్తారు. అంతేగాని ఎటు పోతే అటు ఇది వాళ్ళు చేసారు, దీనివల్ల వాళ్ళు గెలిచిర్రు, అంటే వాళ్ళు ఇంతవరకు గెలిచిందంటే పోయింది. సరే, అది మీ పార్టీల విషయం, మీరు చూసుకుంటారు. అది దానికి మనం లింక్ పెట్టుకోవడం కాదు. ఈ విషయం ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్న డ్రామా, పొలిటికల్ మెలో డ్రామా అనేది జనంకు విసుగు వస్తున్నది. ఎందుకు అంటే దీనిలో పట వాస్తవం పక్కతోన పోయింది. అసలు ఏదో లట్టు పొట్టు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. దీనివల్ల జనము దీన్ని పట్టించుకునే పరిస్థితి ముందు కనిపించకపోవచ్చు. ఎవరు దొంగ, ఎవరు కోన్ చోర్, కోన్ జూటా, ఓ మాలుమోన. అది కావాలి అంటే పార్లమెంట్ లోపల మీరు అల్లరి చేయకుండా, ప్రతిపక్షాలు గొడవ చేయకుండా చర్చ చేసి ఆ చర్చలోంచి తీసిన క్రీమ్లోంచి ఒక్కటి చెప్పండి. ఒక్క మనిషి, ఒక్క భారతీయునికి, ఒక్క ఓటర్కు ఒకే చోట ఓటు ఉండాలి, ఇంకా ఎక్కడ కూడా ఉండకూడదు. ఉంటే ఆ ఓటరు అది నైతిక బాధ్యత వహించాలి. అతనే చట్ట ప్రకారం శిక్షార్హుడు అని చెప్పి ఒక చట్టం తీసుకొస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుద్ది కదా. ఇవన్నీ గొడవలు ఎందుకు కదా. లేకపోతే ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతే బెంగళూరులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని పోని అక్కడనే ఉండాలి, మళ్ళీ ఇక్కడ ఉండదు. ఇక్కడ క్యాన్సర్ అక్కడ ఉండాలి. ఏదో రాజకీయం చేసి ఏదో పెట్టేసి స్థానికంగా పట్టుకొని అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఆ వాడ కట్టుకుండాలా, ఈ గల్లీలు ఉండాలా, నాకు ఓటు ఉంటే ఓటు వెయ్యి వస్తాయని చెప్పి అనే ఆలోచనలు సగటు ఓటర్కు ఉండి, అరే నావానికి ఒక ఓటు అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే నాకు లాభం అవుతుంది, నా పార్టీకి లాభం అవుతుంది అని చెప్పి ఒక అభ్యర్థి అనుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎట్లా సక్సెస్ కావాలా. అందుకని ఒకే ఓటు, ఒకే పౌరసత్వం, కథం. ఇంకా ముచ్చట్లేదు. ఇంకా అంతా ఇప్పుడు అనుకున్నట్టే జరుగుతుంది. ప్రతిపక్షాలు అనుకున్నట్టే జరుగుతుంది, ప్రజలు ఆలోచిస్తున్నట్టే జరుగుతుంది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. జై శ్రీరామ్.